హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 103 డే 102 రివ్యూ అనమాట. సో, ఈరోజు ఏవీస్ ఇంకా లాస్ట్‌కొచ్చేసింది కదా సీజన్. సో, ఏవీస్ మొదలుపెట్టారండి. ఫస్ట్ అయితే గనుక గౌతమ్ ఏవి అండ్ దాని తర్వాత అవినాష్ ఏవి ఏశారు. మధ్యలో ఏమో నిఖిల్ టీ పెట్టడం కొద్దిగా అడిగారనమాట. నాకు తెలిసి నిన్నట్లాగానే ఫుడ్ ఇస్తారని చెప్పి అనుకున్నాను. అలాగే బర్గర్స్ అడిగాడు కదా నబీల్. సో, అదే పంపిస్తారేమో నిన్న పిజ్జాలు పంపించారు కాబట్టి అని చెప్పి అనుకున్నా. సేమ్ అలాగే ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ బర్గర్స్ అయితే పంపించాడండి. బావుంది. వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక ఏవీస్ పరంగా వస్తే గనక నాకు ఇద్దరు ఏవీస్ సూపర్‌గా అనిపించాయండి. ఎవరిది ఏవి అంటే లాస్ట్ సీజన్స్‌లో కొంతమందిది కొద్దిగా మనకి డిఫరెన్షియేట్ చేయడానికి అనిపించేది. వీళ్ళది కొద్దిగా బావుంది, వీళ్ళది కొద్దిగా తక్కువైందని. బట్ ఈరోజు చూస్తే ఎవరి జానర్‌లో వాళ్ళు ఇద్దరు గూడా బాగా అనిపించారు. అంటే ఒక హీరోయిక్ ఆర్ రన్నర్ అవ్వనివ్వండి, విన్నర్ అవ్వనివ్వండి, తను చేసిన కృషిని తను చూపించడం, అవి గౌతమ్ విషయంలో జరగడం, అది చూపించారు. అలాగే కామిక్ వైజే కాదు ఎంటర్‌టైన్‌మెంట్‌లో కామెడీయే కాకుండా ఇంకా తన యొక్క గె ఆట తీరుని, మాట తీరుని ఎక్కడా తగ్గకుండా తన అవినాష్ ఏవి చూపించారు. సో, నాకైతే సూపర్‌గా 2 సూపర్‌గా అనిపించాయి. చాలా ఎలివేషన్స్, చాలా మంచి మాటలు చెప్పారు ఇద్దరి గురించి. చాలా డిజర్వింగ్ అనమాట. అనిపించింది నాకైతే ఇద్దరు గూడా బాగా ఆహ్, వచ్చిందనమాట ఏవి అయితే గనక. సో, 'గౌతమ్ కృష్ణ' ఏవీకొచ్చేసరికి అంటే ఏవి గురించి నేను మాటల గురించి చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే నాకంతగా గుర్తుకు రావు స్పెసిఫిక్ మాటలు. బట్ స్టిల్ తనదైతే గనక ఫస్ట్ తను మొదలుపెట్టింది సీజన్ 7లో ఎలా ఉన్నాడు, దాని తర్వాత సీజన్ 8కి వచ్చిన తర్వాత ఎటువంటి ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది, ఫస్ట్ స్టార్టింగ్ 1 వీక్ ఎటువంటి తను అండర్‌గో అయ్యాడు, అన్ని ప్రాబ్లమ్స్ అవ్వనివ్వండి, లేకపోతే తన యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ డిఫరెన్షియేషన్ అంటే ఎవరెవరితో ఎలా ఉండాలి అని ఇవన్నీ తను చూపించి దాని తర్వాత తను ఔట్ ఆఫ్ ద రేస్ లేకపోతే ఇంట్లో నుంచి ఔట్ ఆఫ్ ద హౌస్ అయిపోవాల్సింది వ్యక్తి అలాంటి వ్యక్తి అక్కడి నుంచి ఎలా వచ్చాడన్నది తన ఆట గాని, మాట గాని లేకపోతే నామినేషన్స్‌లో ఉన్న ప్రాసెస్‌లో ఉన్న తను చేసిన విధానం గాని, అన్నీ సూపర్‌గా అనిపించాయనమాట. నబీల్‌తో వచ్చిన ఒక డైలాగ్ షేర్ ఎప్పుడూ ముందుంటుంది. అదే చీతా గూడా తలబడితే చిరుతపులి ఎంత ముందరకెళ్తుందా అన్నది, అది ఒక గూస్ బంప్స్ వచ్చేటట్టు పెట్టడం అన్నది సూపర్‌గా అనిపించిందనమాట. నాకు వాళ్ళ అన్నగారొచ్చినప్పుడు, వాళ్ళ అమ్మగారొచ్చి చెప్పింది, వాళ్ళ నాన్నగారు వీడియో ఇవన్నీ గూడా యేసాడనమాట. చాలా బావుందనమాట. నా పరంగా ఏంటంటే అందరూ గౌతమ్ ఎందుకు విన్నర్ కాకూడదు? ఎందుకు తెలుగబ్బాయి అని చెప్పి విన్నింగ్ చేయాలా? లేకపోతే ఏంటది తను వైల్డ్ కార్డ్‌లో వచ్చాడు కాబట్టి ఎలా విన్నర్ అవుతాడు? ఇలాంటి క్వెషన్స్ వచ్చిన వాటిలకి నా పరంగా అయితే గనక విన్నింగ్, రన్నింగ్ అన్నది పక్కన పెడితే అండి, ఎప్పుడైనా గూడా తను స్ట్రగుల్ ఏం చేశాడు అంతకుముందు, ఇప్పుడొచ్చి ఏం సాధించాడు అన్నదే చూస్తాను నేనైతే. సో, ఫస్ట్ అయితే గనక సీజన్ 7లో చూస్తే గనక టాప్ 7థ్ వరకు వచ్చి అంబటి అర్జున్‌ని ఉంచాలి కాబట్టి తిన్ని తీశారు. లేకపోతే తిని పరంగా అయితే గేమ్ అయితే బాగా ఆడేవాడు. టాస్క్స్ గాని లేకపోతే ఎదుటివారు. ఓన్లీ వన్ మైనస్ ఏముండేదంటే తను ఊహలకి ఎక్కువ వెళ్ళిపోయేవాడనమాట సీజన్ 7లో. అంటే ఇలా జరుగుంటుంది. ఇలా జరిగి ఇలాగ అయ్యుంటుంది అన్నది మాట్లాడుతూ ఉండేవాడు. శివాజీ గారి మీద చాలా మట్టుకి బయటికి లాగడానికి ట్రై చేసినా గూడా అవన్నీ గూడా కొన్ని ప్రూఫ్స్ లేకపోయేసరికి తిను వన్ సైడ్ తిను ఊహించుకొని చెప్తున్నాడు అన్నట్టుగానే ఉండిపోయేదనమాట. అప్పటికి శివాజీ గారు ఈయన కన్నా డబల్ తెలివతను కాబట్టి ఆయన గేమ్ స్టెప్స్ యేసుకుంటూ ఎళ్ళాడు. ఈయనేమో కొద్దిగా తప్పయ్యేసరికి ఇన్ని అంటే ఒకవేళ అర్జున్‌ని పక్కన పెడితే తను ఫినాలే టికెట్‌కొచ్చినా గూడా నెక్స్ట్ ఈయనే వెళ్ళిపోయి ఉంటాడు. టాప్ 6లోనే ఉండిపోయేవాడు. అలా వచ్చింది. సో, నాకైతే ఏమనిపించిందంటే అక్కడ 6 వెళ్ళి తను ఏవి చూసుకొని, తన జర్నీ ఇదంతా చూసుకొని, ప్లస్ బయటికెళ్ళిన తర్వాత అశ్వత్థామ అన్న నెగటివిటీ వీటిలన్నిటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత తను చాలా ఓపెన్ అప్ అయ్యాడండి. చాలా మంచి పాయింట్స్ పెట్టేవాడు. డిస్కషన్‌లో గూడా ఈవెన్ దో ఎదుటి వాళ్ళ నెగటివిటీ ఆర్ ఎదుటి వాళ్ళ లోనెస్ తిన్ని పైకి తీసుకురావడానికి హెల్ప్‌ఫుల్ అయినా గూడా తినంతటికి తిను కృషి అయితే చేశాడు ఖచ్చితంగా. ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు గూడా తిను గూడా జాయిన్ అయ్యి ఆడొచ్చు. లేకపోతే వేరే వాళ్ళతో కలిసి ఆడొచ్చు. అలా కాకుండా తిను సోలోగా తన పాయింట్స్ ఏంటి అనుకుంటూ పెట్టుకొనొచ్చారు. అప్పటికి ఫస్ట్ వీక్ అయితే గనక చాలా అందరం
తప్పుగానే అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఫస్టే అవినాష్‌తో గొడవ పడ్డం, ఎందుకింత ఓవర్ యాక్షన్ లాగా అంత ఏమైందని దాన్ని అక్కడికక్కడ వదిలేసి ఇప్పుడు రావాలి కదా! అంత ఆలోచించకూడదు. ఇదెందుకో తీసుకొస్తున్నాడు అశ్వత్థామ గురించి అంత ఇది చేశాడు. ఎందుకంటే అవతల వ్యక్తి అడిగాడండి లైవ్‌లో గూడా అవినాష్ అడుగుతాడు. నేను అశ్వత్థామ గురించి చేస్తున్నానంటే వాళ్ళు ఓకే అనుకోవడం అంతా అయిన తర్వాతే మళ్ళీ ఇది చేస్తే నాకు అప్పుడు నటిస్తున్నాడన్నట్టుగా అనిపించేది. అలాగే సేమ్ శుభశ్రీ తోటి సీజన్ 7లో కొద్దిగా లవ్ ట్రాక్ పెట్టుకుందామా, దానివల్ల మనం ముందరికెళ్తాము, మనకి ఒక స్కోపొస్తుంది అని చెప్పి అడిగి మరిట్టే ట్రాక్ స్టార్ట్ చేయడం జరిగిందప్పుడు. తను ఒప్పుకోకపోవడం. బట్ ఇక్కడ సీజన్ దీంట్లో 8లోకొచ్చేసరికి యష్మి తోటి లవ్ ట్రాక్ స్టార్ట్ చేసి, ఆ లవ్ ట్రాక్ ఏమో కొద్దిగా బెడిసి కొట్టి, ఎందుకంటే తను గూడా ఇంకో రకంగా లవ్ ట్రాక్ స్టార్ట్ చేసి, ఆర్ క్రష్ ట్రాక్ అనుకోండి ఏదైనా యష్మి తరఫు నుంచి. సో, అక్కడ కొద్దిగా బెడిసి కొట్టడంతోటి ఆ వీక్ అంతా గూడా అయితే మేమైతే మన రివ్యూస్‌లో అదే చెప్పుకున్నాం అనమాట. ఇంత నెగెటివ్‌గా ఎందుకు ఆడుతున్నాడు, అక్కడ అదే జరిగింది ఇక్కడ ఎందుకు తీసుకురావడం, ఖచ్చితంగా ఈయన పోయే అంటే ఔట్ ఆఫ్ ద హౌస్ అవ్వాల్సిన మనిషి అని చెప్పి అనుకున్నామండి. బట్ ఒక్కొక్కసారి విష్ణుప్రియ గారు చెప్పినట్టు ప్లానెటరీ మోషన్స్ ఎటు ఎలా తిరుగుతాయో తెలీదు. ఎవరు మణికంఠ వెళ్ళిపోవడం తినకి కొద్దిగా ఆహ్, ఏంటది చాలా మట్టుకి కాన్ఫిడెన్స్ బూస్టప్ ఇవన్నీ వచ్చాయన్నమాట. ఓకే. ఇలా జరిగింది. మనం ఇంత వెళ్ళిపోయాము. దీన్ని బట్టి ఏం చేయాలి? నెక్స్ట్ ఏం స్టెప్ ఎయ్యాలి అని చెప్పి అక్కడి నుంచి రైజ్ అయిన విధానం సూపర్, సూపర్, సూపర్ అండి. చాలా బాగా మంచిగా రైజ్ అవుతాడు. అంటే పాయింట్స్ ముఖ్యంగా ఇప్పుడు యష్మి తోటి అక్క అనిపించడం అది వ్యాలిడ్ అనే అన్నట్టుగానే అయ్యిందండి. ఎందుకంటే తను చేసిన విధానం, అష్మి చేసిన ప్రకారానికి ఆమె చేసిన ఆహ్, ఏంటది ఆట తీరుకి తిను అక్క అని సంబోధించి అది ఆ పర్టిక్యులర్ డైలాగ్స్ తోటి తను హిట్ అవ్వడం. అలాగే నిఖిల్ గాని, పృథ్వీ గాని వాళ్ళు వెనకాల ఒక మాట్లాడి ముందర తినకి ఇది కాకుండా చేయడం. ఇంకా ప్రేరణతో గొడవ, నబీల్‌తో గొడవ ఇవన్నీ తినకి ప్లస్ పాయింట్సే అయ్యాయండి. ఎక్కడా గూడా తిను నేను కావాలని బ్లేమ్ చేద్దాము, లేకపోతే ఊహల్లో అప్పటికి 1, 2 సందర్భాల్లో అలా జరిగినా గూడా ఓవరాల్ సీజన్ చూస్తే గనక సూపర్‌గానే అనిపించిందండి. బాగా అందుంచే ఇష్టపడ్డారు. అంతేగాని తెలుగోడు వెయ్యండి అని చెప్పి అంటారు గానీ, బట్ స్టిల్ తన ఆట తీరు అంటే ఇప్పుడు తన ఇంట్లో హౌస్‌లో ఉన్న విధానం లేకపోతే హౌస్‌లో తనకి తెలీదు గదా! నాకు బయటన తెలుగోడు అంటున్నారు. నేను తెలుగుతనంగా ఇది చేయాలని. ప్లస్ బయట నెగటివిటీ గూడా తనకి ప్లస్ అయిందనే నేను చెప్తానండి. ఎందుకు ప్లస్ అయిందంటే ఇప్పుడు తను నుంచున్నా తప్పనేవాళ్ళు, కూర్చున్నా తప్పనేవాళ్ళు, గుడ్డ తలకి కట్టుకుంటే తప్పు. నాకు తెలియక అడుగుతానండి. మంచి మంచి రివ్యూయర్స్ ఉన్నారు. వాళ్ళందరూ గూడా వాళ్ళు ఏదో ఒకటి ప్రమోషన్ గురించి నేను ఇదిగో ఇది చేస్తున్నాను. నేను అన్నదానం చేస్తాను. లేపోతే నేను మా ఫాదర్‌కి హెల్ప్ చేశాను. లేకపోతే నేను నా చెల్లికి హెల్ప్ చేశాను. ఇంకా నేను మా వైఫ్‌ని ఇంత చూసుకుంటాను అని చెప్పి ఇవన్నీ చెప్తూ ఉంటారు గదా! వాళ్ళు దేనికండి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం గురించే కదా! అలాగే తిను ప్రమోట్ చేసుకున్నాడు. అందులో తప్పైతే ఏమీ ఉండదండి. తను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అవ్వనివ్వండి, లేకపోతే ఎవరిదైనా ఫ్యాన్ ఇప్పుడు నాకిష్టమైన నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం అని చెప్పి నేను చెప్తాను. అందులో ఏముంది తప్పు? వీడిని వెంకటేశ్వర స్వామి చెప్పి ఫ్యాన్ అని చెప్పి ఇష్టపడతాడని చెప్పి మిగిలిన గాడ్స్ ఆర్ వాటెవర్ మిగిలిన క్యాస్ట్స్, రిలీజియన్స్‌కి వ్యతిరేకం చూపిస్తాడని కాదు కదా! ఆయనకి నచ్చింది ఆయనకి చూపిస్తున్నాడు. నచ్చితే ఆ పరంగా ఓట్లేస్తారు. అది అట్రాక్ట్ చేసుకోవడం వల్ల దానివల్ల ఏమి తప్పేం లేదు. లుంగీ కట్టుకుంటాడంటే తను అలా అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాడు. నేనిప్పుడు చదువుకున్నాన వ్యక్తి చదువులో నేను ఇలా ఇప్పుడు అవినాష్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఎంత గొప్పండి. నేను ఎంటర్‌టైన్‌మెంటే చూపిస్తానని. అది ఒక్కొక్కళ్ళ తీరు అది. అది నాకైతే అసలు తప్పనేదే లేదండి. 'గౌతమ్ కృష్ణ' అయితే ఆ విషయంలో 100కి 100% సాధించాడు. తను అందంగా ఉంటాడు. మంచిగా తలకి కట్టుకున్న గుడ్డది అవన్నీ గూడా తనకి ప్లస్సే అయ్యాయన్నది నా యొక్క ఒపీనియన్ అండి. బయటని ఎంత నెగటివిటీ క్రియేట్ చేసినా కూడా తనకది ప్లస్సే అన్నది నా ఒపీనియన్. అందుంచే నాకు 'ఏవి' అయితే సూపర్‌గా నచ్చిందండి. ఎలివేషన్స్ ఇంకా హీరోయిక్ ఇమేజ్ లాగే అనిపించింది. ఫస్ట్ కూడా వేయడం కరెక్ట్ అండి. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు అదేంటి నిఖిల్ వేయలేదని. నిఖిల్‌కి ఆల్రెడీ ఓటింగ్ ఉంది. ఇప్పుడేమో తినికి తక్కువ తేడాతో సెకండ్‌లో ఉన్నాడని మన యొక్క ఒక సా మొత్తం ఏంటది యూట్యూబ్‌లో గాని, వేరే చోట్ల పోల్స్ బట్టి తెలుస్తోంది సోషల్ మీడియాలో. సో, దాని ప్రకారం ఈయనకేమైనా కొద్దిగా బూస్టప్ వస్తుందా? ఆ 0.5% ఆ 1%
99.9% అయితే ఏ చేంజెస్ ఉండవండి ఎవరి దాంట్లోనూ. ఇది జస్ట్ వన్ డే ఈరోజు నచ్చితే వేసేవాళ్ళు ఎవరైనా న్యూట్రల్ ఆడియన్స్ ఉన్న వాళ్ళలో ఆ 0.5%, 1% వేస్తారు. అంతే తప్పితే డ్రాస్టిక్ చేంజ్ అయితే రాదు. బట్ స్టిల్ ఏవి వైస్ అయితే సూపర్. ఇంక నెక్స్ట్ అవినాష్ ఏవి అయితే గనక నిజంగా తన కలలైతే నెరవేరాయండి. ఎందుకంటే సీజన్ 4లో తను అంతవరకు వచ్చి తను లాస్ట్ వరకు వచ్చి ఆహ్, ఎళ్ళిపోవడం జరిగింది. ఇంకా అంటే ఎలా ఉండేదంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఒకటే అంటే అక్కడిది, ఇక్కడిది ఒకటే డిఫరెన్స్ ఏంటంటేనండి డిఫరెన్స్ కాదు. ఒకటే సేమ్ ఏం ఫాలో అయ్యాడంటే అండి తిను ఎంటర్‌టైన్‌మెంటే కాన్సంట్రేట్ చేశాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సేఫ్ జోన్ నుంచి వచ్చుంటే ఎదుటి వాళ్ళతో రైవల్రీ జరిగి, ఆ రైవల్రీలో తిను గెలిచుంటే, ఇప్పుడు ఒక్క దాంతోటి రోహిణి గారు ఎలాగైతే జుమ్ అని తారాజువ్వలాగా ఎళ్ళిపోయిందో ఆమె గ్రాఫ్, అలా ఈయనది గూడా అయ్యేది. బట్ అది కొద్దిగా మిస్ అయిందనమాట. ఈవెన్ దో లాస్ట్ సీజన్స్‌తో ఐ మీన్ సీజన్ 4తో పోలిస్తే తిను అప్పటికి గేమ్స్ సూపర్‌గా ఆడేవాడు. ఎక్కువ కనిపించేది కాదు. నాకు గుర్తున్నంత వరకు అన్ని గేమ్స్ అప్పుడు ఆడాడు. గెలవడం తక్కువ. బట్ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ఆయనకి హార్డ్ వర్క్‌కి లక్ కూడా కలిసొచ్చి నిజంగానే అన్ని గేమ్స్ గూడా గెలవడం జరిగిందండి. 2 టైమ్స్ మెగా చీఫ్ అవ్వడం, టికెట్ టు ఫినాలే గెలవడం అది అది కలిసొచ్చింది గాబట్టే ఆయనకి ఇది ఖచ్చితంగా దక్కింది. ప్లస్ ఇది దక్కడం గూడా కరెక్టే అనమాట. ట్రూలీ డిజర్వింగ్ అనిపించింది ఈ సీజన్‌లో. సో, నాకైతే అవినాష్ ఏవి గూడా సూపర్‌గా అనిపించింది. త్రూ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎలాగ ఆడాలి, ఎంత వరకు ఎలా ఏ విధంగా ఉండాలి అన్నది చేయడం జరిగిందనమాట. ఈవెన్ 'బిగ్ బాస్' కూడా చాలా చాలా ఎంటర్‌టైన్ చేశావు. చాలా చాలా కష్టపడ్డావు అని. నేనైతే ఇంకా తినకి ఇంకా డబుల్ డోస్ అయిందని చెప్పాలండి అవినాష్‌కి. అట్ ద సేమ్ టైమ్ ఎవరు 'గౌతమ్ కృష్ణ'కి గూడా వీళ్ళు వైల్డ్ కార్డ్స్ కింద వచ్చేసరికి చాలా చాలా ప్రెషర్ ఎక్కువైపోయిందండి. అప్పటికే సీజన్ డౌన్ అయిపోయిందని చెప్పి అన్నవాళ్ళు ఆ సీజన్ తర్వాత అట్‌లీస్ట్ ఒక బజ్ క్రియేట్ అయితే గనుక వీళ్ళలాంటి వాళ్ళ వల్లే జరిగింది. రోహిణి గాని, తేజ గాని, లేకపోతే అవినాష్ గాని, ఇంకా గౌతమ్ కృష్ణ వల్లే కొద్దిగా హైప్ అయితే వచ్చింది. వేరే వాళ్ళు కొద్దిగా డౌన్‌లో ఉన్నా గూడా వేరే వైల్డ్ కార్డ్స్ వీళ్ళు నలుగురు అయితే బాగానే అందుగురించే ముందరికి వచ్చారు వీళ్ళు. అట్ ద సేమ్ టైమ్ ఇంకా అవినాష్ గురించి అయితే గనక ఇంకా చెప్పాలంటే ఫస్ట్ కొద్దిగా సేఫ్ జోన్‌లో నుంచి వచ్చుంటే గనక ఇంకా ప్లస్ అయ్యుండేది. ప్లస్ తను ఏవీలో గూడా మనకి త్రూ ఔట్ ద ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అక్కడక్కడ గూడా ఈ గేమ్స్‌తో పాటు తను పడిన గొడవలు, దాని యొక్క ప్లస్, మైనస్ అన్నీ చూపించాడనమాట. సో, నాకెక్కడ తనది మిస్ చేశాడు ఈ పార్ట్ అన్నది అని ఏమి అనిపించలా. సో, త్రూ ఔట్ ద జర్నీ అయితే సూపర్‌గా అనిపించింది. తన ఏవి గూడా చాలా 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 బావుంది. నాకైతే ప్రోమో అయితే ఇంకొద్దిగా ఎమోషన్‌గా అనిపించిందనమాట. కొద్దిగా వాళ్ళ వైఫ్ వస్తారు. అందులో తను ఫీల్ అవుతాడు. శ్రీముఖి గారి గురించి మంచిగా చెప్తాడనమాట ఈ ఎపిసోడ్‌లో. ఇవన్నీ చూపించారనమాట. బావుంది. చాలా బావున్నాయి ఫోటోస్ గాని ఇవన్నీ గూడా ఇద్దరివి గూడా నాకు బాగా నచ్చాయనమాట. ఇదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అనుకోండి, ఒపీనియన్ అనుకోండి. బట్ నా తరఫు నుంచి అయితే గనక నాకైతే వాళ్ళిద్దరికీ ఆల్ ద బెస్ట్. అవినాష్ అండ్ గౌతమ్ కృష్ణకి ఇద్దరు ట్రూలీ డిజర్వింగ్. వాళ్ళ వల్ల సీజన్ అయితే ఖచ్చితంగా పైకెళ్ళిందండి. చాలా ఎంటర్‌టైన్‌మెంట్ అసలు ఏ ఒక్క క్షణం దొరికినా గూడా వదలకుండా అవినాష్ అయితే ఇచ్చాడు. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఖచ్చితంగా గుర్తుంటుంది. సీజన్ 4ది గుర్తుంటుంది. ఇప్పుడు వెంటనే సీజన్ 8ది కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో, ఇదండి. మీకు నచ్చినట్టయితే నా ఒపీనియన్ థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ 1 అని ఉంటుంది. హిమాలయ అని కనిపిస్తుంది సెర్చ్ చేస్తే. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరికొస్తాం. బాయ్.